వేములవాడ పట్టణంలోని 13వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీలత సుదర్శన్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వార్డు అభివృద్ధికి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. విద్యావంతులు వాస్తవానికి మహిళ కౌన్సిలర్ ఆమె పీజీ చేసింది. అంటే మీ గ్రామంలో ఉన్న సమస్యల పట్ల మనకు ఒక బండి వస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ నుంచి మన బండి మీద కారణం వచ్చింది. ఇక్కడ 13వ వార్డు కౌన్సిలర్గా శ్రీలత సుదర్శన్ గారు నిలబడ్డారు. వారు ఇక్కడ ఉన్నటువంటి అందరు అభ్యర్థులలో అతి మంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, చిన్నమనేని వికాసరావు గారి నాయకత్వం, చిన్నమనేని వికాసరావు గారి నాయకత్వం. జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకి కమలం పువ్వు గుర్తు. అందరికీ నేడు కొనాయపల్లె గ్రామంలోని 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయిన శ్రీ ఏరెల్లి శ్రీలత సుదర్శన్ తరపున గడప గడప ప్రచారం చేయడం జరిగింది. వారి యొక్క గుర్తు వచ్చేసి కమలం పువ్వు గుర్తు. గ్రామంలో మేము గడప గడప ప్రచారంలో భాగంగా తెలుసుకుంది ఏంటంటే వారిపైన గ్రామంలో ఒక మంచి నిబద్ధత కలిగిన వ్యక్తులుగా వారికి ఒక మంచి గుర్తింపు ఉంది. సేవాభావం కలిగిన వ్యక్తులు వాళ్ళు, చదువుకున్నవారు, విద్యావంతులు. రేపు ఇక్కడ ఈ వార్డులో ఎలాంటి సమస్యలు అయినా సరే వారు ముంగటుండి ఖచ్చితంగా నెరవేరుస్తారనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. సో తప్పకుండా 11వ తారీఖు నాడు ప్రతి ఒక్కరూ, అంటే కొనాయపల్లికి సంబంధించిన 13వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వారిని గెలిపించాలని మేము వేడుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ 13వ వార్డు కోనాయపల్లి గ్రామంలో మేము గడప గడప ప్రచారంలో మేము వెళ్తున్న ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క మాట్లాడుతున్న మాట నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మేము గుర్తుకు ఈ కమలం పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పడంతోనే వాళ్ళే అంటున్నారు అన్నట్టు. మాకు నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం, నరేంద్ర మోడీ గురించి మాకు తెలుసు, మేము ఖచ్చితంగా పువ్వు గుర్తుగా ఓటేస్తాం. ఇక్కడ ఏరెల్లి శ్రీలత సుదర్శన్ గారి గురించి కూడా మాకు చాలా బాగా తెలుసు. వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఒక ఉన్నతమైనటువంటి మనసు, ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి జ్ఞానవంతులు. వారికి తప్ప మేము ఎవరికి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు మంచి స్పందన ఉంది. ఈ స్పందన ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు 11వ డేట్ నాడు అందరూ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.